morning to everyone. My name is Mahisha. I am studying in 5th standard today. My seminar topic is about properties of shadow. Shadow is always black in color. Shadow is on the opposite side of a light sources. Thank you. हिंदी చెప్తా. सबको प्रणाम. मेरा नाम महिषा है. मैं 5वीं कक्षा में पढ़ता हूँ. क्या? Tell the story. कहानी. हाँ? कहानी. कहानी. कहांगी. कहानी. चुमटीरा. मेरा टॉपिक वाज चुमटी रानी. चुमटिया सब मिलकर गए, रास्ता ढूंढते गए, रास्ते में मिले दाने उनसे बनाए लड्डू को. चुमटी रानी क्यों करते हैं मनमानी. सारा लड्डू खा जाती हो, पीती नहीं जरा भी पानी. थैंक यू. ధన్యవాద్. ఏం స్టోరీ అంటే సెకండ్ లెసన్ ఎనిమిది ఏం చెప్తా అంటే రాజుగారి కథ. ఫస్ట్ తెలుగులో ఏం చెప్పాలి నేను? నమస్కారాలు. నా పేరు మహిష. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు నా సెమినార్ టాపిక్ రాజుగారి కథ. ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి గర్వం ఎక్కువ. ఆ రాజుగారు తనకన్నా గొప్పవారు ఎవ్వరూ లేరు అని రాజుగారి కోరిక. కానీ అందరూ రాజుగారు మంచోడని అనుకోరు. ఎందుకంటే రాజుగారికి చాలా గర్వం. అతను ఏమన్నా చెయ్యాలనుకున్నాడు. కానీ అప్పటికే నువ్వు ఎందుకు వచ్చినావురా? తన మనసులో ఉన్న బాధ ఎవ్వరూ తీర్చలేరని రాజుగారు చాలా బాధపడ్డాడు. ఇంతకీ తన మనసులో ఏముందంటే, నేనే గొప్పవారని అందరూ నా గురించి చెప్పాలని రాజుగారు అనుకున్నాడు. కానీ అక్కడున్న అందరూ ఒక్క సైనికులు కూడా రాజుగారు మంచివారని చెప్పలేదు. ఎందుకంటే రాజుగారు అందరినీ తిట్టేవాడు. తన తండ్రి కుమార్ ఏం చేసిందంటే, ఏం కాదు, బాధపడకు, నువ్వే గొప్పవాడివి ఈ రాష్ట్రంలో అంటాడు. కానీ అప్పటికే ఒక గొర్రెల కాపరి వస్తాడు. వచ్చి రాజుగారు 2 గొర్రెలు కావాలి అంటాడు. ఎందుకంటే ఆ గొర్రెలన్న సమాధానం చెప్తాయని. చివరికి ఆ గొర్రెలు కూడా సమాధానం చెప్పాయి. తర్వాత రాజుగారు గొర్రెల కాపరి ఏం చేసిందంటే, కేవలం అతని దగ్గర 3 గొర్రెలు ఉంటే రాజుగారు 2 గొర్రెలను అడిగాడు. రాజుగారు 2 గొర్రెలను అడిగితే గొర్రెల కాపరి, నేను 2 గొర్రెలు ఇవ్వను, 1 గొర్రె ఇస్తాను. ఎందుకంటే గొర్రెల కాపరి దగ్గర 3 గొర్రెలు ఉన్నాయి అని చెప్పి అంటే రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఇక లాస్ట్కి ఒకటైతే ఒకటి, ఇప్పుడు నువ్వు 1 అని అనుకుంటే చెప్తాడు. చెప్తే అప్పుడు రాజుగారు ఆ గొర్రెల కాపరి ఒక్క గొర్రె కూడా ఇవ్వకుండా కోపంతో సభలో నుండి వెళ్ళిపోయాడు. ధన్యవాదములు.